అడగగానే వచ్చేసుండవు. నేను ఎందుకు పిలిచినానంటే, రే టైం అయిపోతాండద్రా, పెద్ద సెటప్ చేసుండవు. ఏంది లేట్ చేస్తా ఉండవు, చెప్పరా. పాపా నిన్నేడికి ఎందుకు రమ్మని చెప్పినానంటే, చాలా దినాల నుంచి అనుకున్నాను పాపా, కానీ చెప్పడానికి వీలు చెక్కలేదు. ఎట్టయినా కానీ ఈ పొద్దు చెప్పాలని నిన్నేడికి రమ్మన్నాను పాపా. అదేంటంటే ఆపండ్రా అది నేను చెప్పే నేను చెప్పడం కాదు పాపా, నీకు అగుపిస్తా చూడు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? చూడు, మా అన్నయ్య స్థానంలో వచ్చి నిలబడాలని పొరపాటును కూడా ప్రయత్నించకు. మా అన్నయ్య మాకు దేవుడు. నువ్వెంత కష్టపడినా, మాకెంత సహాయం చేసినా, నా కోసం ప్రాణాలు ఇచ్చినా సరే మా అన్నయ్య స్థానంలోకి నువ్వెప్పటికీ రాలేవు. పాపా నేనేదో నీతో కలిసి ఆ గుడిసెలో ఉన్నంత మాత్రాన నా కోసం ఏదేదో చేసేసి కాలేజ్ హాల్ టికెట్ సంపాదించడాలు, నా చదువు కోసం పుస్తకాలు కొనడాలు, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా నీ వల్ల మా అన్నయ్య చనిపోయాడన్న నిజాన్ని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను.